హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన ఇంట్లో వంటలు ఏంటంటే మార్నింగ్ చేసిన వైట్ రైస్ కొద్దిగా ఉంది. మళ్ళీ మా ఆయన కోసం వైట్ రైస్ వండిస్తే మా నాన్న వచ్చాడని చెప్పి ఆయన వేసుకున్నాడు. ఆయనకి సరిపోదని చెప్పేసి మళ్ళీ వైట్ రైస్ ఉడకతా ఉందన్నమాట. మా ఆయన కోసము ఉడికిందా లేదా చూద్దాము. కొద్దిగా పొలుకుంది, కొద్దిగా వంపేద్దాము. బాబుకైతే మిల్క్ అన్నమాట, వేడివేడిగా రైస్ ఉడుకుతుంది. మా ఆయనకి పచ్చళ్ళు ఉండాలన్నమాట, ఖచ్చితంగా కారంగా. నిన్నేమో పచ్చిమిర్చి పచ్చడి చేయించి అది కొద్దిగా మిగిలి ఉంది. ఇవాళేమో ఎండుమిరపకాయలతో చేయించాను అనమాట. మష్రూమ్ కర్రీ, ఇవాళ మష్రూమ్ కర్రీ అన్నమాట. రసము, వైట్ రైస్. ఇవాళ వంటలు ఇవే. మీరేం చేసుకున్నారో కామెంట్ ద్వారా తెలియచేయండి. అయితే ఇవాళ మీకు ఒకటి చూపించాలి. పుట్టింటి నుంచి సాయిపప్పు బెల్లం వేసింది దంచిన పొడి అన్నమాట. మేము మా నెల్లూరు సైడ్ దీన్ని తిమ్మిరి అని అంటాం అన్నమాట. అమ్మ చేసి పంపించిన వడియాలు సమ్మర్లో పట్టలేదు ఎందుకని అడిగితే మా అమ్మ నిన్నే పట్టి అప్పటికప్పటికి నాకు పంపించింది అనమాట. నిన్న పట్టి ఎండకు పెట్టి ఇవాళ ఈవినింగ్ పంపించింది. చాలా బాగున్నాయి. ఇవ్వండి, మా వాడి కోసం ఇంకొక డబ్బాలో మురుకులు అన్నమాట. ఈ డబ్బాలో కూడా ఇది రావట్లా. ఇది కూడా మురుకులు అన్నమాట. మా వాడికి స్కూల్కి పంపించమని చెప్పేసి మా అమ్మ 2 డబ్బాలకి వేసి పంపించింది. ఈ మా అమ్మ వాళ్ళు పంపించిన పాత డబ్బాలు అన్నమాట. డైలీ స్నాక్స్ నాకు పంపిస్తూ ఉంటుంది కదా, ఆ డబ్బాలన్నీ వీటికి వేసి పెట్టారు. రేపు మా నాన్న తీసుకెళ్ళమని చెప్పాను అనమాట. మీ పుట్టింటి వాళ్ళు కూడా ఇంతేనా? ఏదో వేసి పంపిస్తూనే ఉంటారా? కొద్దిగా అడిగితే ఎక్కువే పంపిస్తారనమాట మా అమ్మ వాళ్ళు నా కోసము. ఇంతే ఫ్రెండ్స్. పుట్టింటి నుంచి వచ్చిన జామకాయలు కూడా పంపించారు. ఆ జామకాయలు పక్కింటి వాళ్ళకి ఇచ్చానమాట. ఇవాళ కూరలు స్నాక్స్ అవేను. ఈ లోపల అన్నం వచ్చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. Please subscribe. Bye. Good night.